హాయ్ ఎవర్స్, నా పేరు అనిపి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో ఏమిటంటే, అంతకన్నా ముందు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ అయితే వీడియోస్ అయితే చేయలేదు. కొంచెం హెల్త్ అయితే బాగోలేదు ఫ్రెండ్స్, అందుకని అయితే చేయలేదు. ఇప్పుడు కూడా నా యొక్క వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయితే అయ్యి ఉండిద్ది, అడ్జస్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, మనం టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ సిరీస్ అయితే చేస్తున్నాం. ఆ యొక్క టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో ఈరోజు వేరే టూల్ గురించి అయితే చెప్పుకుందాం. ఓకే, అంతకన్నా ముందు మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కనుక ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అట్లా చేస్తే కనుక నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. అలా రావడం ద్వారా అంతకన్నా ముందే మీరు చూడవచ్చు. ఓకే, నేను యాప్ లిస్ట్ తీసుకుని టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్, యాప్ బ్యాకప్. ఈ యొక్క పార్ట్ 1లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు టెక్ ఫ్రీడమ్ పార్ట్ 2 అనమాట. రైట్ స్వైప్ చేస్తాను. అసిస్టెంట్, క్యాష్ రీడర్, డాక్యుమెంట్ కన్వర్టర్. ఈ యొక్క టూల్ గురించి అయితే చెప్పుకుందాం. మీకు అసిస్టెంట్ అండ్ క్యాష్ రీడర్ ఈ యొక్క 2 టూల్స్ గురించి మీకు వీడియో కావాలంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే ఆ 2 కలిపి ఒకే వీడియోలో అయితే చెప్తాను. పార్ట్ 3లో అసిస్టెంట్ అండ్ క్యాష్ రీడర్ అని చెప్పి కామెంట్ చేస్తే ఆ యొక్క వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే డాక్యుమెంట్ కన్వర్టర్ అనే టూల్ గురించి అయితే చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే, డాక్యుమెంట్ కన్వర్టర్. ఇప్పుడు రైట్ టైప్ చేస్తున్నాను. ఫ్రమ్ ఫస్ట్ చూస్ ఫైల్ అని వస్తుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మనం ఒక ఫైల్ అయితే సెలెక్ట్ చేయాలి. అంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో లేదా టీఎక్స్టీ ఫార్మాట్లో ఉన్నది మనం డాక్యుమెంట్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. పీడిఎఫ్ ఆర్ టీఎక్స్టీ ఫైల్లోకి మనం ఒక పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఆర్ డాక్యుమెంట్ రీసెంట్ ఓకే, ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ 5th లిస్ట్ అనమాట, ఇండియన్ పోస్టల్కి సంబంధించి. ఇది 5వ తారీఖు నేను డౌన్లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి ఈ యొక్క ఫైల్ని నేను టీఎక్స్టీ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సెలెక్ట్ ఫైల్ టైప్ అనమాట. మీరు ఫైల్స్ టైప్ అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి పీడిఎఫ్, 2 టీఎక్స్టీ. పీడిఎఫ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు డాక్యుమెంట్ని, టీఎక్స్టీ ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. మనం ఇప్పుడు టీఎక్స్టీ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి. ఓకే, ఇక్కడ సెలెక్టెడ్ ఫైల్ టీఎక్స్టీ ఫైల్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. కన్వర్ట్, క్లియర్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఏంటంటే మీరు పైన సెలెక్ట్ చేసుకున్న ఫైలు ఇక్కడ కింద మనం చూస్ ఫైల్ దగ్గర ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. కన్వర్ట్, ఇక్కడ డబుల్ చేస్తే కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేద్దాం. కన్వర్టింగ్, దిస్ డాక్యుమెంట్ ఈజ్ కన్వర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ యొక్క డాక్యుమెంట్ ఎక్కడ ఉండిద్ది అంటే మీకు ఫైల్ మేనేజర్లో ఓపెన్ చేస్తే ఫోల్డర్ టెక్ ఫ్రీడమ్ అనే ఫోల్డర్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఫోల్డర్లో డాక్యుమెంట్స్ అనే ఆ యొక్క ఫోల్డర్లో మీరు కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, టీఎక్స్టీ ఫైల్ అయితే టీఎక్స్టీ ఫైల్ అక్కడైతే ఉంటుంది. అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.